నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అది 1966 సంవత్సరం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 20 ఏళ్ళు. 50 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. పారిశ్రామికంగా వేగంగా పురోగతి సాధించటం, ఆర్థికంగా అభివృద్ధి చెందటం దేశానికి అత్యవసరంగా పరిణమించిన రోజులు. మరోవైపు రాజకీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1964 మేలో చనిపోగా, ఆయన తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరిలో అకస్మాత్తుగా చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వేగంగా మారిన రాజకీయ సమీకరణాల్లో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీని ప్రధాని మంత్రిగా ఎన్నుకున్నారు. ఇందిరా హయాంలో మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెరుగుతున్న ధరలు, ఆహార కొరతతో పాటు బీహార్ సహా పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. బందులు, సమ్మెలు, ప్రజల సామూహిక నిరసనలు, మూకుమ్మడి ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. పైగా అది ఎన్నికల సమయం. 1967 సాధారణ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జనంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకోవైపు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మద్రాస్ నగరాన్ని కోల్పోయామన్న అసంతృప్తి తెలుగు ప్రజల మనసు నుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికే 10 ఏళ్లయింది. పారిశ్రామిక ప్రగతితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని అప్పుడప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. మొదటి 3 పంచవర్ష ప్రణాళికల్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో తమకు సరైన పరిశ్రమలు ఏవీ దక్కలేదన్న ఆగ్రహం కూడా జనంలో ఉంది. ఈ పరిస్థితుల్లోనే 4వ పంచవర్ష ప్రణాళికలో అదనంగా 2 ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొత్తగా స్థాపించే స్టీల్ ప్లాంట్లలో ఒకటి, అంటే దేశంలో 4వది బొకారో, బీహార్లో నెలకొల్పాలని నిర్ణయించగా 5వ ఉక్కు కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది అప్పటి నాయకుల ఆలోచన. 1964 శీతాకాల సమావేశాల్లో ఆ ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు పరిశ్రమల విషయంలో అప్పటి వరకు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయటానికి ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పాలని, అలా నెలకొల్పే వరకు అసమతుల్యత తొలగిపోదని, రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు సిపిఐకి చెందిన పి వెంకటేశ్వర్లు, సిపిఎం టి నాగిరెడ్డి, స్వరాజ్య పార్టీ నుంచి జి లచ్చన్న, నేషనల్ డెమోక్రటిక్స్ తెన్నేటి విశ్వనాథం, ఇండిపెండెంట్ వావిలాల గోపాలకృష్ణయ్య తదితరులు మద్దతిచ్చారు. అప్పట్లో కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం పేరుతో ఒక సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. విశాఖలో పర్యటించిన ఆ కమిటీ సభ్యులు ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు విశాఖపట్నం అనువైన ప్రదేశమని 1965 జూన్ 25న తమ నివేదికను అందించారు. అప్పటికే 2-3 ఏళ్ల నుంచి విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చ జరుగుతుండటంతో ప్రజల్లో దీనిపై అంచనాలు పెరిగాయి. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే లభించే ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి గురించిన ఆశలు మొలకెత్తాయి. కన్సార్షియం నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం స్థాపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి సైతం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్లాంట్ ఏర్పాటు గురించిన ప్రకటన చేయటంలో జాప్యం ప్రజల్లో అపోహలకు, అసంతృప్తులకు, ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మికంగా చనిపోగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఎటూ తేలకపోవడంతో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 1965 జూలైలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులో ఉండటం, నిధుల కొరత, రాజకీయ పరిస్థితుల కారణంగా 5వ ఉక్కు కర్మాగారం నెలకొల్పటం సాధ్యం కాదని ఇందిరాగాంధీ పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే సేలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని కూడా అసెంబ్లీలో ప్రకటించారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన ప్రజల్లో తలెత్తింది. దీంతో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం తీవ్రతరమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిల్చున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. 9 ఏళ్ల బాలుడు సహా 9 మంది ఆ కాల్పుల్లో చనిపోయారు. దీంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఉద్యమకారులు చేసిన దాడుల వల్ల అప్పట్లోనే రైల్వేకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఉద్యమంలో మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో కదిలిన కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఉద్యమం సద్దుమణిగింది. అయితే ఉద్యమాన్ని చల్లార్చడానికే కేంద్రం ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు రావడంతో ఉద్యమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1966 నవంబర్ 17వ తేదీన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కానీ ఆ తర్వాత 1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 165 అసెంబ్లీ సీట్లు, 35 లోక్సభ సీట్లు గెలుచుకొని కేంద్ర రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత 1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. ప్లాంట్ కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వగా ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంట్ నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు. ప్లాంట్ నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకోగా 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1990లో ఉక్కు ఉత్పత్తి మొదలైంది. మరో 2 ఏళ్లకు పూర్తి స్థాయిలో పని ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ 26,000 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులతో పాటు 17,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. దశాబ్దాలుగా ఏపీకి తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు కూడా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. నిజానికి 2021లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న వైసీపీతో పాటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గట్టిగా వ్యతిరేకించాయి. ఇక 2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో విశాఖ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆగుతాయన్న చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి టీడీపీ అతిపెద్ద మిత్రపక్షం. మరోవైపు కేంద్ర భారీ పరిశ్రమలో ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖకు వెళ్లి స్టీల్ ప్లాంట్ పనితీరుతో పాటు ఆర్థిక పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2,859 కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకుందని అన్నారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడి ప్రజలకు ఒక ఎమోషన్. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధిని అందించే సంస్థ ఇది. అయితే చాలా ఏళ్లుగా సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్రం అంటోంది.
నిజానికి గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ నష్టాలను చవిచూసింది. 2000లో నాటి వాజ్పేయి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ముందుగా ఆలోచించినా ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. రుణాలను ఈక్విటీగా మార్చాలని నాడు వాజ్పేయి సూచించారు. వడ్డీ రేటు తగ్గింపు, జరిమానా వడ్డీల మాఫీ, షెడ్యూల్ చేసిన ప్రిన్సిపల్ మొత్తాలను ముందస్తుగా చెల్లించడం లాంటివి చేసి వాజ్పేయి ప్రభుత్వం నాడు నష్టాలను పోడ్చగలిగింది. క్యాప్టివ్ మైన్స్ లేని ఏకైక ఉక్కు తయారీ PSU వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందుకే దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్ల కంటే ముడి పదార్థాలపై చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. క్యాప్టివ్ గనులు కలిగిన సంస్థలు ఇనుప ఖనిజం కోసం టన్నుకు 1500 వెచ్చిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ 7000 ఖర్చు చేస్తోంది. అటు అధిక రవాణా ఖర్చులు, పారిశ్రామిక విద్యుత్ సుంకాలు లాంటివి నష్టాలకు కారణంగా కేంద్రం చెబుతోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు CITU వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందని బీజేపీ నేతలు చెబుతుండగా, ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో టీడీపీ ఎలాంటి యూటర్న్ తీసుకోలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని టీడీపీ నేతలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70% మూతపడేలా కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశాఖను ప్రైవేటు పరం చేయటానికే కూటమి సర్కార్ కార్మికులను పొమ్మనలేక బలవంతంగా పొగపెడుతోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మాటగా అంత గందరగోళంగా కనిపిస్తోంది. ఒక పక్క ప్రైవేటీకరణకు అవకాశమే లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇస్తున్నా కార్మికులు, ఉద్యోగుల్లో మాత్రం ఆ నమ్మకం ఏ కోసాన కనిపించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఎమోషన్ అని, అలాగని ఎల్లకాలం ఎమోషన్ పట్టుకొని కూర్చుంటే పనులు కావని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అంటా కూర్చుంటే మనకు కూడా సహకరించేవాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి 2 సార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయంటూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా యాజమాన్యం ప్లాంటులో పనిచేస్తున్న 7000 మందికి HRA నిలిపివేసిందని, ఇది చాలా దారుణమంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. CMD కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. వెంటనే HRA రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3000 మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు VRS పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్నా స్టీల్ ప్లాంట్కు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 3000 మంది రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా మిగులుతుందా, చేజారిపోతుందా అనేది ప్రతి తెలుగువాడి మదిలోనూ తొలుస్తున్న ప్రశ్న. ఈ హక్కును, మన ఉక్కును కాపాడే బాధ్యత మాత్రం NDAలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం మీదే ఉందని స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన వేల మంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ ఉక్కును కాపాడుతామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటే ఈ ఉక్కును, మన హక్కును ఎవ్వరూ తీసుకెళ్లలేరు అనేది ప్రజల్లో వినిపిస్తున్న వాదన. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.